నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ప్రవీణ, నేను నైజీరియాలో ఉంటాను. ఈరోజు మార్నింగ్ మాకు ఎండ వచ్చింది. ఈ మధ్య వారం రోజుల నుంచి వర్షాలు పడి మార్నింగ్ అసలు విసిగేసింది. సుహాస్ స్కూల్కి వెళ్ళంగానే నేను కూడా కిందకి వచ్చాను. కొంచెంసేపు కిందకి రాగానే మార్నింగ్ ఎండకి హాయిగా అనిపించింది. అటు వాకింగ్ చేసేవాళ్ళు, నేను ముందుకు వచ్చాను. పిల్లల్ని స్కూల్కి తీసుకుపోతున్నారు కొంతమంది కార్లు క్లీన్ చేసేవాళ్ళు, డ్రైవర్లు. సందడిగా ఉంది. ఈ వెజిటబుల్స్ దొరుకుతాయో చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఇక్కడ మాక్సిమం అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి, కానీ ఒక దోసకాయ అంటే అన్ని రకాల కూరగాయలు దొరికినా కానీ ఆ రుచి మాత్రం రాదు. ఇక్కడ ఎంత బాగుండినా ఉన్నారు కాబట్టి ఇక్కడ అన్ని మనకి ఇండియన్స్ తినేవి. ఫ్రైడే ఈ దగ్గర కొన్ని రకాల పండ్లు కూడా ఉంటాయి. యాపిల్స్, స్ట్రాబెర్రీ. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి బెండకాయలు, కానీ ఇవి లోకల్లో దొరికేవి. ఇవి మన ఇండియన్ బెండకాయలు. వెజిటబుల్స్ తీసుకొని నేను అక్కడి నుంచి బయలుదేరుతుంటే తను నాకు బాయ్ చెప్పింది. ఈ లోకల్లో దొరికే బెండకాయలను వీళ్ళు ఆనియన్స్ మర్చిపోతే ఆంటీ ఆనియన్స్ తీసుకొని వస్తుంది. తను డబ్బులు తీసుకోవటానికని ఇంటి దగ్గరికి వచ్చింది. తనని నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఈ వెజిటబుల్స్ అన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడిగాను. తను నాకు ఫామ్ ఉంది, ఫామ్ లో చాలా వరకు తీసుకొని వస్తాను. కొటాను అని నుంచి తీసుకొస్తానంది. కొటాను ఎక్కడుంది, ఈస్ట్ లోనా వెస్ట్ లోనా అంటే కాదు, అది ఎనదర్ కంట్రీ అని చెప్పింది. ఇక్కడి నుంచి అక్కడికి 4-5 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. తర్వాత ఛాన్స్ దొరికింది కదండి, ఇంకొన్ని విషయాలు అడిగాను. మీరు ఎక్కువగా ఏ ఫుడ్ తింటారు అని తను సమాధానంగా సేమా, గారి, వీట్, యామ్, బ్రెడ్ అనింది. అలాగే కొంచెం సేపు మాట్లాడాను తనతోటి. తర్వాత తనకి డబ్బులు ఇచ్చాను. తను బయలుదేరింది. సరే వెళ్తున్నప్పుడు నేను తనకు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చాను. మేడం, మేము ఈ బ్రెడ్ తినం మేడం, మేము తినేది వేరే బ్రెడ్ అంది. సరే కానీ నువ్వేం బ్రెడ్ తింటావు అని అడిగితే దాని పేరు ఆగేగే. అయితే నాకు ఒక రోజు తెచ్చిపెట్టు అని అడిగాను. అప్పుడు తనకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాను. ఇప్పుడు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.